భారత జట్టులోకి సాధారణంగా ఏ ఆటగాడైనా సరే 20, 20 ఏళ్ళు, 22, 23 ఆ దశలోకొచ్చేస్తారు. అయితే 25 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు భారత జట్టులో చాలా అద్భుతంగా రాణిస్తారు. మంచి టాలెంటెడ్ ఆటగాళ్ళైతే. కానీ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి వేరు. తన స్థితి వేరు. సూర్యకుమార్ యాదవ్‌కి ప్రస్తుతం 34 ఏళ్ళు. 30 ఏళ్లకు తను జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. నిజానికి అంత లేట్ వయసులో సాధారణంగా క్రికెటర్‌లు అడుగుపెట్టరు. ఎందుకంటే వాళ్ళకిక లైఫ్ అంటే ఆ క్రికెట్ లైఫ్ అనేది చాలా తక్కువుంటుంది. ఏ ఫీల్డ్‌లో అయినా సరే ఎక్స్‌పీరియన్స్ కొద్దీ వాళ్ళకి వాళ్ళ ఒక లైఫ్ పెరుగుతుంటుంది వాళ్ళ కెరియర్‌లో. కానీ క్రికెటర్స్‌కే కాకుండా స్పోర్ట్స్ పర్సన్స్‌కి ఎవరికైనా సరే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో వాళ్ళకి జవసత్వాలు తగ్గిపోతాయని అంటుంటా. అయితే ఇక్కడ 'సూర్యకుమార్ యాదవ్', 'హార్దిక్ పాండ్యా' లాంటి హైలీ రికమెండెడ్ క్యాండిడేట్‌ని కూడా పక్కకు తోసేసి, తన సొంత టాలెంట్‌తో అత్యద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్స్‌తో టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్ అవ్వటం నిజంగా సూర్యకుమార్‌కు అదృష్టం. ఇక సూర్యకుమార్ కెప్టెన్ అవ్వటమే కాదు, ఇక తను కెప్టెన్‌గా ఏకంగా 2 మ్యాచ్‌లని గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకున్నాడు కదా! అయితే ఇక కైవసం చేసుకున్న తర్వాత మైదానంలో ఎమోషనల్ అయిపోయాడు సూర్యకుమార్ యాదవ్. కళ్ళెంబెంట నీళ్లు పెట్టుకొని మైదానాన్ని వీడుతున్న సమయంలో గంభీర్ వచ్చి సూర్యకుమార్ యాదవ్‌ను గట్టిగా హత్తుకున్నాడు. అయితే హత్తుకోవడమే కాకుండా తను కూడా కాసేపు ముచ్చటించాడు. అయితే అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అయితే సూర్యకుమార్ యాదవ్ చాలా ఎమోషనల్ అవ్వడం, గంభీర్ కూడా తను చేపట్టిన ఫస్ట్ సిరీస్‌లోనే ఇంత అద్భుతంగా రాణించి తన జట్టును ముందుకు నడిపించి, యువ ఆటగాళ్ళలో టాలెంట్‌ని తీసి చాలా బాగా చేశాడనే అనుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.